డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, మార్గశిర మాసంలో గురువారాలకి చాలా విశేషంగా గురువారాలని వినియోగించుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందువలన? అలాగే రెండో గురువారం వచ్చేస్తోంది, చాలా విశేషంగా పౌర్ణమితో కూడిన గురువారం. మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి. అద్భుతం. మరి ఆ రోజున ఏం చేయాలి, ఎలా స్వామివారి అనుగ్రహాన్ని అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మార్గశిర మాసం గురువారాలు ఎక్కువగా అమ్మవారిని పూజిస్తాను, లక్ష్మీదేవిని. చూస్తే గనక వైజాగ్ అంతా కూడా కనక మహాలక్ష్మి అమ్మవారిని చాలా విశేషంగా పూజించుకుంటారు. గురువారం ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. చూస్తే కన్నడిగలు కూడా గురువారం లక్ష్మీవారం అని చెప్పి చాలా ఇష్టంగా చేస్తారు. నాకేమనిపిస్తుంది అంటే, దత్తాత్రేయ స్వామిని కనుక చూసుకుంటే, ఆయన గృహస్థుడిగా చూసుకుంటే మనకి అనఘాలక్ష్మి అమ్మవారు ఆయన పక్కనే ఉంటారు, ఆయన భార్యగా. అనఘ అంటే ఏంటి అంటే అసలు పాపము అంటనిది అని అర్థం అనమాట. అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఎలా అయితే దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తాత్మకుడు, అలాగే త్రిమూర్తి స్వరూపుడు, అలాగే అమ్మవారు కూడా ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనకి శ్రీశక్తి స్వరూపంగా చెప్పుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ ముగ్గురమ్మలకి త్రిశక్తి స్వరూపంగా లక్ష్మీ అమ్మవారు మనకి దర్శనమిస్తారు అన్నమాట. కాబట్టి గురువారము అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి, దత్తాత్రేయ స్వామికి గురువారం అని చక్కగా చేసుకుంటాం కాబట్టి, ఆ రోజు గనక మార్గశిర మాసం ఆయన వైశిష్ట్యత, ఆయన పుట్టిన రోజు కాబట్టి ఆ గురువారాలన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అనేది నాకు అనిపిస్తుంది. మనం ఎలా మరి అమ్మవారిని పూజించుకోవాలి అని అనుకుంటే గనక, అనఘాలక్ష్మిగా అమ్మవారిని పూజించుకోవడము, మార్గశిర మాసం ఎప్పుడో అప్పుడు ఎలాగో అలాగా అనఘా వ్రతం చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనఘాష్టమి కూడా వస్తుంది, రేపు బహుళపక్షాష్టమి కదా. మనం కుదిరితే కనుక చేసి చూపిద్దాం తప్పకుండా. అనఘాష్టమి డెమో చేస్తారా? మీకు కావాలా డెమో వీడియో? ఎలా చేసుకోవాలో మరి వీడియో చేస్తే చూస్తారా? అయితే కమెంట్ సెక్షన్ లో రాయండి, మీ ఇంట్రెస్ట్ ని బట్టి చేసి చూపిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఇది డౌట్ అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్. అంటే ఎక్కడ కూర్చోబెట్టాలి, ఈశాన్యం ఎక్కడ అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. తప్పకుండా మనం చేసి లైవ్ లో చూపిద్దాం. మనం కూడా చేసుకునేటట్టుంది వ్రతం చక్కగా. ఓకేనా? మరి స్వామివారికి ఆ రోజు ఏం చేయాలి? దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు. నిజంగా చెప్పాలి అంటే చంద్రుడు చాలా ఇష్టంగా వెయిట్ చేస్తూ ఉంటాడేమో ఈ పౌర్ణమికి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దత్తుడిది కాబట్టి. మీరు చేస్తే కనుక స్తవం, దత్తస్తవం చదువుకోవడము, అలాగే అమ్మవారిది అనఘాష్టమి అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవడము చాలా మంచిది అనమాట. ఈసారి విశేషంగా మీరు ఏం చేస్తారు అని అంటే, అష్టసిద్ధులే వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని పూజిస్తే అష్టసిద్ధులు మన ఇంట్లోనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి అష్టసిద్ధులు ఏవి అంటే లఘిమ, గరిమ అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా అవన్నీ మనని అనుగ్రహించాయి అని అంటే మనకి ఇంకా ఏ లోటు ఉండదు. దత్తుడు ఎలా కూర్చుంటాడు అని అంటే, సిద్ధులన్నీ చుట్టుగా ఉంటే మధ్యలో దత్తుడు అనగా అమ్మవారు కూర్చుంటారు అనమాట. అంటే ఇక మీరు ఎలా మరి దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలంటే, ఆ రోజు కనుక మీరు పాదుకలు తెచ్చుకుంటే చాలా మంచిది. అబ్బాబా, ఏమండి మాకు పాదుకలు దొరికేలాగా లేవు అని అంటే కనుక చిన్నవి వెండి పాదాలైనా సరే తెచ్చుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ముందు రోజు కొరకు తెచ్చుకోమంటే, ముందు రోజు చక్కగా తెచ్చుకొని పంచామృతంతో అభిషేకం చేసి స్వామివారికి పూలు సమర్పిస్తే చాలా మంచిది. తప్పకుండా 8 దీపాలు పెట్టండి అమ్మవారికి. మీరు చూస్తే గనక అష్టలక్ష్ములైనా సరే 8కి చాలా వైశిష్ట్యమైన సంఖ్య అని చెప్పుకోవచ్చు. మనం ఇన్ఫినిటీకి 8 నెంబర్ చాలా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి 8 దీపాలు తప్పకుండా పెట్టడం, 8 రకాల పువ్వులతో అమ్మవారిని పూజించడం, లేకపోతే ఒక 8 పూలు ముందు అమ్మవారి దగ్గర పెట్టడం అనేది చేయండి. అలాగే స్వామికి కూడా 8 పూలు సమర్పించడం అనేది చేయండి. మీకు వీలు కుదిరితే కనుక ఆ రోజు వ్రతం చేసుకోవచ్చు, అనఘాష్టమి వ్రతం ఆ రోజు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చెయ్యని పక్షంలో ఏదైనా అష్టోత్తరం చదువుకోవటం కానీ ఏమైనా చేయొచ్చు తప్పకుండా. అనగా అమ్మవారిదే అష్టోత్తరం ఉంటుంది అనమాట. అనఘాలక్ష్మి అష్టోత్తరం అనేది స్తోత్రం కూడా ఉంటుంది అమ్మవారిది. అలాగే వజ్ర కవచం కూడా చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి మూల మంత్రం ఒకసారి మనం చదివి వినిపించాం మన ఛానల్లో ఇక్కడే, అది కూడా చదువుకోవచ్చు అనమాట. మీకు
అదంతా కాదు. అసలు ఎలా మరి స్వామివారిని ఇంకా చాలా తొందరగా మనం ప్లీజ్ చేసుకోవాలి అని అనుకుంటే గనక దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ నృసింహ సరస్వతి దిగంబర అని చదువుకుంటే కూడా చాలా మంచిది. అసలు గురువులు ఎవరు, అసలు అవతారాలు ఏంటి, ఇన్కార్నేషన్స్ ఏంటి అసలు అని అనుకుంటే గనక దత్తుడు ఎలా నేను మళ్ళీ మనకి ఎప్పుడు స్వామి నువ్వు మళ్ళీ దర్శనం ఇస్తావు మాకు అని అంటే కనుక ఈసారి నేను భూమి మీద అవతరించాలనుకుంటున్నాను. 2498 సంవత్సరాలకి నేను భూలోకంలో తర్వాత నేను పుడతాను పిట్కాపురంలో అని చెప్తారు. 2498 అందుకే వైశిష్టమైన సంఖ్య అనమాట, చాలా విశిష్టత గల సంఖ్య. మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉంది అంటే ఆ 2498 చక్కగా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. అవునా? ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. దత్తుడికి నువ్వు దత్తం అయిపోవాలి, ఆయన నీకు దత్తం అయిపోతాడు అనమాట. ఆయనని పూజించడము అని అంటే మామూలు విషయం కాదు. ఈ వీడియో చూస్తున్నారంటే కూడా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. మనం ఈ రోజు ఇలా మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. అంతేనా? అంతే. కాబట్టి మీరు ఆ 2498 అనే నెంబర్ని గుర్తుపెట్టుకోండి. చక్కగా 2 చపాతీలు చక్కగా చేసి ఎవరికైనా పంచండి. అట్లా ఒక 2 చపాతీలు ఒక 5 జతలుగా చేసుకొని 5గురికి ఇవ్వండి చక్కగా. తర్వాత కొంచెం పప్పు, వంకాయ కూర ఏదైనా సరే ఇవ్వండి, కొంచెం పెరుగన్నం. దత్తుడికి చాలా ఇష్టమైనది హల్వా, తోటకూర కూడా. తోటకూర పప్పు చేస్తే కూడా చాలా మంచిది. హల్వా చాలా ఇష్టం ఆయనకి. పాలు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం చదివితే ఆయనకి ఏమి ఇష్టం అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. బీరకాయ పప్పు కూడా చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా స్వామివారిని ఫస్ట్ టైం మేము చాలా ఇదిగా పూజించాలనుకుంటున్నామండి అని అంటే కనుక శ్రీపాదరాజం శరణం ప్రపద్యం చదువుకుంటే కూడా చాలా మంచిది. సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అద్భుతం. మరి ఇప్పుడు మాకు ఏమి నేర్పిస్తారు? సిద్ధమంగళ స్తోత్రం అయితే చాలా మందికి తెలుసు, ఒకసారి అష్టోత్తరం చదివి వినిపిస్తారా? లక్ష్మి అనఘా లక్ష్మి స్తోత్రం ఉంటుంది, అనఘా లక్ష్మి స్తోత్రం లాగా ఉంటుంది, అది చదివి. ఓకే, లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఎలా అయితే ఉంటుంది అలా ఉంటుంది. అలానే ఉంటుంది. రైట్ అక్క, అష్టోత్తర శతనామావళిని చక్కగా చదువుకోవచ్చు, అది అవైలబుల్ గా ఉంటుంది కూడా. రైట్, చదువుకోవచ్చు. అమ్మవారిని సులభంగా చాలా దత్తుడిని ఎలా అయితే ప్రీతిగత స్వామివారిని మనం ఏమనుకుంటాం, స్మరణ మాత్రేణ సంతుష్టుడు అని అనుకుంటాం. మతృగామి సనోవతు అని అంటాం. అంటే ఏంటంటే అసలు తలుచుకోగానే స్వామివారికి నన్ను తలుచుకున్నారు అన్న ఆనందం ఉంటుంది. చాలా సులభతరం ఆయనని. ఎప్పుడు సులభతరం? మనలో ఉన్న అహంకారం అనేది లేకుండా ఉంటే ఆయన సులభంగా కనిపిస్తాడు. అహంకారం ఉందనుకో, ఫర్ సపోజ్ చాలా అసలు మనం గుర్తించలేమన్నమాట ఆయనని. మొన్న మధ్య నాకు ఒకటి లాస్ట్ శుక్రవారం నాకు జరిగిందనమాట. ఆయన అంతా వెళ్ళిపోయిన తర్వాత అయ్యో దత్తుడిలానే మాట్లాడాడే ఆయన అని అనిపించింది నాకు. గుర్తించలేము, ఆయన ఎదురుగుండా వచ్చినా కూడా గుర్తించలేము అసలు. కాబట్టి స్వామివారికి నాయన నువ్వు గనక ఎదురొస్తే ఆ గుర్తించేటట్టు మాకు ఆ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించే స్వామి అని చెప్పి మనం దండం పెట్టుకోవచ్చు. 2498ని మీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి అనేది నేను ఒకటి రాస్తున్నాను. అసలు మనం 2498ని మనం ఎలా జీవితంలో మనం ఒక దైనందిన జీవితంలో దాన్ని ఎలా భాగం చేసుకోవాలి ఆ నెంబర్ని, మనం ఎలా పూజించాలి స్వామివారిని అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు నాకు ఒక 5-6 ఐడియాస్ వచ్చాయన్నమాట. ఇంకొక 5-6 ఐడియాలు రాగానే 11 నెంబర్ చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా, అప్పుడు నేను తప్పకుండా చెప్తాను. 2498 అనేది మన జీవితంలో గనక మనం అసలు ఇన్కల్కేట్ చేసుకోగలితే గనక మీరు ఎవరైనా కానీ శ్రీపాద శ్రీవల్లభులు చెప్తారు ఇట్లా కూర్చొని నేనున్నాను అని చెప్తారు, ఇలా 2 చేతులు ఇలా పెట్టుకొని. మనం అప్పుడు ఏమిటి అని చెప్పి ఏ కష్టమైనా మన తలుపు తడితే గనక మేము పీఠికాపురం తాలూకా అని చెప్పచ్చు. నాకు పిఠాపురం అనే కంటే కూడా పీఠికాపురం అంటేనే ఇష్టం. స్తోత్రంలో కూడా అదే వస్తుంది. సో ఎవరైనా ఏమిటమ్మా మీ బాధ ఏమిటి, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అన్నా, లేదు అంటే కనుక మిమ్మల్ని ఏమన్నా భయపెడుతున్నా, మేము పీఠికాపురం స్వామివారి తాలూకా అని చెప్పండి. అద్దరిపోయింది. ఇవి చదువుకోవడం రాని వాళ్ళు సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని 11 సార్లు చదివితే అసలు మొత్తము మీరు చూస్తే గనక ఎక్కడెక్కడైతే నాకు ఆనందం మాట మీరు డైమెన్షన్స్ అంటాం మనం, 2D డైమెన్షన్స్ 5D డైమెన్షన్స్ అని అంటూ ఉంటాం కదా.
అక్కడున్న సిద్ధులు కూడా వచ్చి కూర్చుంటారు మన చుట్టూరా, విందాము స్వామివారి గురించి అని చెప్పి. అంత అంత మహిమాన్వితమైన. మళ్ళీ అదేం పెద్ద పెద్ద చాలా ట్రిక్కీగా లేకపోతే అసలు చదవలేనట్టుగా ఉండదు, అవును, చాలా సింపుల్ గా. అవును. అద్భుతం. సిద్ధమంగళ స్తోత్రం చాలా మందికి వచ్చు, అవును. చక్కగా చదువుకోండి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.